ఓకే చేయట్లేదు. ఓకే సుహాసిని గారు, సో రావంత్ నమస్తే అండి. రావంత్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు. సనాతనాల దగ్గర నుంచి, లేకపోతే హిందుత్వం దగ్గర నుంచి, దేవతీ మూర్తుల గుడి దగ్గర నుంచి ఎటు వెళ్తుంది, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి వీడియోలు వస్తున్నాయి. ఇంకా ఉపేక్షించేది లేదు, ఎంతకాలం ఉపేక్షించాం, ఇక దీనికి చరమగీతం పాడతామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏదో కుట్ర జరుగుతున్నది, ఒక భావజాలంతో వెళ్తున్నారు అని. ఈయన మీద ఉపా చట్టం పెట్టడం కక్ష సాధింపు చర్య, పవన్ కళ్యాణ్ తిడితే ఉపా పెడతారా అన్నది ఒక వెర్షన్. ఒకటి వర్మ గారు నమస్తే, ప్యానెల్ లో ఉన్న మహిళలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనము ఎక్కడో కావాలని వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి రావణ అనే ఎవరో ఒక మనిషి ఉన్నట్ట, అతను ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నట్ట అని ఎక్కడో ఉన్న కేసులు అవి తీసి మనం ఏమి తీసుకురాలేదు బయటికి. అతనంతట అతను వాలంటరీగా బయటకు వచ్చి ఓపెన్ డయస్ మీద మైక్ తీసుకుని నోటికొచ్చినవన్నీ మాట్లాడి, అంటే ఉపా అంటే ఏంటంటే యుఏపీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి, అది దీనికి ఎవరు కావాలని కాదు, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ప్రకారం భారతదేశంలో ఉగ్రవాదము దేశ వ్యతిరేక కార్యకలాపాల్ని అరికట్టడానికి ఉద్దేశించిన అత్యంత కఠినమైన చట్టం. ఏం మాట్లాడుతున్నాడు, ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడు, ఒక దేశ పౌరుడు మైక్ తీసుకుని సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఏం మాట్లాడాలి, ఒక మాటకి ఒక అర్థం ఉండాలి. ఒకటేంటంటే మన దేశంలో మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అందరూ కూడా గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, అన్ని మతాలని అన్ని వర్గాలని సమానంగా మనం చూడాలి. అదే విధంగా మనకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పథకాలు ఏంటి, ప్రతిదీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని మనము ఒక త్రిబుల్ తలాక్ ఏంటి, అన్ని వర్గాలకి మనం ఒక రకమైన స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి, అందులో స్పెషల్ స్కీమ్స్ మైనారిటీస్ కి ఏంటి, ప్రతిదీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ డెమోక్రసీ మనం ప్రతి విషయాన్ని చేస్తున్నప్పుడు ద సో కాల్డ్ ఈ పర్సన్ మైక్ తీసుకుని నోటికొచ్చినట్ట మాట్లాడి మత విద్వేషాల్ని రెచ్చగొడుతూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ ని టార్గెట్ చేసి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని ప్రత్యేకంగా పేరు తీస్తూ ఆయన నోట్లో ఉప ముఖ్యమంత్రి గారు అని పేరు తీస్తూ ఆయన నోట్లో, సో వాలంటరీగా బయటకు వచ్చి డయస్ పైన ఇటువంటి మాటలు మాట్లాడితే నిజంగా దేశంలో నివసిస్తున్న ఏ పౌరుడు కూడా సపోర్ట్ చేయడండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని, అంటే మొదట్లో ఏదైతే పొరపాటు అనుకున్న యూట్యూబర్స్ కూడా దే హ్యావ్ విత్డ్రాడ్ దేర్ స్టేట్మెంట్స్, ఎవరైతే ఏమేం మాట్లాడారో ప్రతిదీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు, వాళ్ళు మొదట్లో అనుకున్నారు ఇదేదో ఏంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అలా కంట్రోల్ చేస్తారా, అలా కట్ చేస్తారా అన్న ఉద్దేశంలో చేశారు. కానీ లేటర్ దే రియలైజ్ ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో దూషణ మంచిది కాదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి, మాట్లాడచ్చు, యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బట్ యు డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు అబ్యూజ్, అది క్లియర్. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడిన రికార్డ్ చూడండి, అంటే స్వతహాగా అందరూ ప్రజలు చూస్తూ ప్రజల ముందుకు వచ్చి, ఇదేమి ఎవరు చూడండి కానీ వీడియోలో ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్నారు మీ స్క్రీన్ పైన, ఒక్కసారి ఆ డైలాగ్స్ వినిపిస్తే దేశంలో దేశభక్తి ఉన్నవాడు ఎవరైనా సరే, కాన్స్టిట్యూషన్ ని మర్యాద చేసే ఏ పౌరుడైనా సరే హర్షించడు. అందువల్లనే ఇది ఈ విధంగా అయింది. ఏంటండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాదు, ఇప్పుడు దేశం మొత్తం నిజంగా ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యాఖ్యల్ని హర్షిస్తాడా చెప్పండి మీరు. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని ఊరికేనే చెప్పరు. సో ఆ పైగా ఏంటి, ఆయన డైలాగ్స్ లో ఫస్ట్ ఏమన్నాడు, అసలు నేను క్రిస్టియనే కాదు, నన్ను ఎందుకు జడ శ్రవణ్ గారి సభకి రమ్మన్నారో నాకు అర్థం కాలేదన్నారు. అసలు ద వెరీ ఫస్ట్ డైలాగ్ నుంచి అబద్ధంతో స్టార్ట్ చేశాడు.
ఎప్పుడైతే జోసెఫ్ అని క్లియర్ అయిందో మళ్ళీ భుజాలు తడుపుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఏంటి, కావాలని అన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం, ఆ తర్వాత అదిగో మమ్మల్ని అరెస్ట్ చేశారండో. ఇదొక స్టైల్ అయిపోయిందా ఏంటి? అంటే ఏవైనా చేస్తాము, మేము ఏదైనా మాట్లాడతాము, మేము ఎవరినైనా టార్గెట్ చేస్తాము. అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు వాళ్ళు తన మన పర భేదం లేదు. నా నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతాను, నువ్వు ఏదైనా చేస్తే నేను క్వశ్చన్ చేస్తానా? ఏంటండి న్యాయం ఇది? ఇటువంటిది మనం హర్షిస్తామా? ఓకే, దేశం హర్షిస్తుందా? ఓకే. So what sort of message is he going to give to the people of the society? కాబట్టి ఇది ఖచ్చితంగా శిక్షార్హుడే ఇతను. ఓకే, మనమేమి ఎక్కడికో వెళ్ళి ఫలానా వాట ఏదో కేసు ఉందిట అని తీసుకురాలేదు. అతనే బయటకు వచ్చి మళ్ళీ నోరు ఆ విధంగా పరేసుకున్నాడు. ఓకే. అంటే ఎందుకు మనం హర్షించాలి, ఎందుకు Right. సహించాలి? Okay, ఇప్పుడు okay. మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం మనం మెసేజ్ ఇస్తున్నట్టు? ఓకే, పుణ్యశీల గారు ఇదేండి మీ వెర్షన్ ఏంటి? ఇందాక కూడా మీరు ఏదో చూపిస్తున్నారు, ఆడియోలు అవి కట్ అయినాయి.